దేశం మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు బీసీ బిల్లు ఆమోదం పొందింది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇల్లల్గంగానే పండుగ కాదన్నట్టు ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు పాస్ చేసినామని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. బీహార్లో మాదిరిగా ఈ బిల్లుని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే ఉద్యోగాలు ఈ మధ్యనే రిజల్ట్ వచ్చినాయో ఇవన్నింటిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ చట్టం అయితే తెచ్చిరో దాన్ని జీవోల ద్వారా దాన్ని ఈ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలలో వర్తించే విధంగా వీళ్ళు జీవో తీసుకురావాలి. అది చేయకుండా ఏదో ఏమంటారు తోడు ఆళ్ళే సుల్లేదు అల్లుడేమో సోంగలేమో అన్నట్టు కొంతమందిని తప్పుదో పట్టిస్తూ బీసీ సంఘాలను బీసీ నాయకులను తప్పుదో పట్టిస్తూ అక్కడ ఢిల్లీలో మీటింగ్ పెడతాము, అది చేస్తాము. దీన్ని కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసి దీన్ని పార్లమెంట్లో ఆమోదించి 9 షెడ్యూల్లో పెట్టాలి. ఇవన్నీ తర్వాత విషయం. ఇవన్నీ కూడా వీటి సంబంధం లేకుండానే బీహార్లో ఇదే తెలంగాణలో జరిగిన మాదిరినే కులగణన జరిగిన తర్వాత దాన్ని జీవో ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసి ఏదైతే కులగణన లెక్కల్లో ఏదైతే తేలిందో దాన్ని రిజర్వేషన్ను జీవో ద్వారా అమలు చేసి దాదాపు 1,00,000 ఉద్యోగాలు బీసీలకు అక్కడ దక్కాయి బీహార్లో. ఆ విధంగానే ఇక్కడ మేము చేయమని చెప్తా ఉన్నాము. అవి చెప్పకుండా ఇది 9 షెడ్యూలు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలి, ఇవన్నీ ఈ తర్వాత విషయం. నీ చేతిలో ఉన్న పని చేయమని చెప్తా ఉన్నాము. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కులగణన వీళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీళ్ళు బీసీల ఓట్లు కేవలం వేసుకోండి అధికారం రావడం దక్కే ఇది కామారెడ్డి డిక్లరేషన్ వివిధ హామీలు ఇచ్చారు తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలన్న వీళ్ళు ఏమాత్రం చూడలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే కులగణనే సరిగా చేయలేదు వీళ్ళు. ఏదైనా బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభా పెరిగినట్టు వీళ్ళు చూపించారు. కేవలం నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఓసీల జనాభా పెరిగించిండు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. ఎక్కడ ఏ ఆధారాలతో అంటున్నారు అని చెప్పేసి మీలాంటి కుల సంఘ నాయకులకు ఆయన సవాల్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను చెప్పడం కాదు, అనేక తీర్మానాలతో సహా అనేక వివిధ సంఘాల నాయకులు మేము చెప్తున్న లెక్కలు కాదు, గవర్నమెంట్ ఉన్న డేటా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ద్వారా అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఆ ఆధారంతో సహా లెక్కలు చెప్పాము. ఈయన ఇంకా దాన్ని దాడవేసే ప్రయత్నం చేయొద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. ఇంకా దొంగతనం తెలిసినాక దొంగ దొరికినాక కూడా ఇంకా దాన్ని నేను దొంగను కాదు అన్నట్టుగా ఉంది వీళ్ళది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.